ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో సిలోజన్స్ పార్ట్ 1 అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 గురించి చెప్పుకున్నాం. పార్ట్ 2లో మీకు ఏం చెప్తానన్నానంటే మెయిన్గా వచ్చేసరికి కండిషన్ అనేది డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడం ఎలా అనేది ఒకటి చెబుతా అన్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈదర్ ఏ ఆర్ బి ఈ కండిషన్ గురించి చెబుతా అన్నా, ఈ ఆప్షన్ గురించి చెబుతా అన్నా. ఈ రెండు చదివితే మీకు ఇక టోటల్గా దీంట్లో కవర్ అయిపోయినట్టే ఇక మొత్తం సిలోజన్స్ టాపిక్ అనేది. ఓకే, ప్రీవియస్ అసలు ఏం చెప్పుకున్నామంటే తెలిసిందేగా, ఆల్ ఎంసా డబ్ల్యూస్ అన్నప్పుడు ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాని లోపల పెట్టేసి తర్వాత వచ్చేదాన్ని బయటకు గీసేయమని. సమ్ అంటేనేమో కొంత ఇంటర్సెక్షన్ ఒకటి ఉందని, తర్వాత నో అంటేనేమో ఆ రెండింటి మధ్య గ్యాప్ ఉండాలని. ఇది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నది. దాని మీద కొన్ని క్వశ్చన్స్ అయితే చేసాము. ఇలా ఇవన్నీ గుర్తున్నాయని. సరే, ఫస్ట్ అయితే మీకు సింపుల్గా ఉన్నది చూద్దాం, తర్వాత దీంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే, ఫస్ట్ పాజిటివ్ మనం స్టేట్మెంట్లో ఎక్కువగా చూడాల్సిందో ఏంటంటే, స్టేట్మెంట్లు అన్నీ పాజిటివ్లో ఉండి కంక్లూజన్లో ఏదైనా నెగిటివ్లో ఉంటే దాన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే అన్నీ పాజిటివ్లో ఉండి ఇది నెగిటివ్లో ఉందంటే మరి అది తప్పనే అర్థం. సరే, దాని మీద చిన్న ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఎందుకంటే మీకు డౌట్ ఉండేదిగా మరి చెప్పింది కరెక్టో కదా అని. ఇప్పుడు సమ్ యాండ్స్ ఆర్ ర్యాట్స్, మామూలుగా తెలిసిందేగా మనకి. సమ్ వచ్చిందంటే ఇలా గీయాలని, ఆల్ వచ్చిందంటే నో వచ్చిందంటే. ఓకే, ఇప్పుడు సమ్ యాండ్స్ ఆర్ ర్యాట్స్, సమ్ యాండ్స్, సమ్ ర్యాట్స్. ఓకే, తర్వాత ఆల్ డక్స్ ఆర్ ర్యాట్స్ అంటే డక్స్ ముందు వచ్చింది దేంట్లో పెట్టాలి మనం? ర్యాట్స్లో పెట్టాలి. ర్యాట్స్లో పెట్టేసా. ఓకే, ఇది అనేది డయాగ్రామ్ అనమాట. ఓకే, ఇదేనది డక్స్. ఇప్పుడే మీకేం చెప్పాను నేను ఇందాక, ఫస్ట్ ఏదైతే స్టేట్మెంట్స్లో ఉన్నాయన్నీ పాజిటివ్లో ఉండి కంక్లూజన్లో ఏదైనా నెగిటివ్ వచ్చిందంటే దాన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. ఒకటే నెగిటివ్లో వచ్చిందంటే ఒకటే కాదు, ఎన్ని వస్తే అన్ని నెగిటివ్లో వస్తే అవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి కండిషన్స్ అన్నీ, అదే స్టేట్మెంట్స్ అన్నీ. దీంట్లో ఏంది ఒకటే నెగిటివ్లో వచ్చింది, నో యాంటీస్ డక్, దీన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు మనం. అంటే అది రాంగ్ అనమాట. ఇది ఒక్కటి చెక్ చేసుకుంటే సరిపోయింది. మనం ఏంది ఆప్షన్, ఇది కంక్లూషన్ బి అనేది ఒక్కటి చెక్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు సమ్ ర్యాట్స్ ఆర్ డక్స్, సమ్ ర్యాట్స్ అన్నాడు, సమ్ ర్యాట్స్ ఆర్ డక్స్, ఈ రెండింటి రిలేషన్ ఉంది కాబట్టి ఇది కట్ అయిపోయింది. అప్పుడు ఏంది ఆప్షన్ ప్రకారం ఏంది, ఓన్లీ బి ఈజ్ ట్రూ, లేకపోతే ఓన్లీ బి ఫాలోస్. అంటే మీకు చదవటం ఎలా చెప్పానంటే, నేను ఓన్లీ కంక్లూషన్ బి ఈజ్ ట్రూ అని చెప్పా. ఇలా అయినా రాయొచ్చు, లేకపోతే ఇఫ్ ఓన్లీ బి ఈజ్ ఫాలోస్ అని కూడా మీకు ఆప్షన్స్లో ఇస్తాడు. ఫాలోస్ అన్నా కానీ ట్రూ అన్నా కానీ ఒకటే, మీరు అర్థం చేసుకోండి కదా. అది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి చూద్దాం. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ అన్ని స్టేట్మెంట్లు అనేవి పాజిటివ్లో ఉన్నాయి, ఇక్కడ ఒకటి నెగిటివ్లో ఉంది. దీన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేది కాబట్టి ఇప్పుడు డయాగ్రామ్ అనేది గీద్దాం మనం. ఆల్ ప్యారెట్స్ ఆర్ డక్స్ అన్నాడు. ప్యారెట్స్, ఫస్ట్ ప్యారెట్స్ వచ్చింది కాబట్టి దీన్ని ప్యారెట్ అనే పేరు పెట్టేశాను. తర్వాత డక్స్ అన్నాడు, ఫస్ట్ ప్యారెట్ వచ్చింది కాబట్టి ముందరకి అది గీసాను. తర్వాత డక్స్ అన్నాడు కాబట్టి డక్స్. తర్వాత ఆల్ డక్స్ ఆర్ స్పారోస్ అన్నాడు. ఆల్ డక్స్ ఆర్ స్పారోస్, మళ్ళీ డక్స్ అన్నాడు. ఓకే, డక్స్ అనేది ఫస్ట్ వచ్చింది కదా, అందుకే డక్స్ లోపల ఉండేటట్టు, స్పారోస్ ఏమో బయట ఉండేటట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సమ్ స్పారోస్ ఆర్ క్యాట్స్ అన్నాడు. సమ్ అనేది వచ్చింది అక్కడ, చూడండి. సమ్ స్పారోస్ ఆర్ క్యాట్స్. మళ్ళీ ఈ రెండింటి రిలేషన్ పెట్టకూడదు, ఓన్లీ స్పారోస్ కను క్యాట్కే రిలేషన్ పెట్టాలి. ఎక్కడ స్పారోస్ అనమాట. ఇది మీకు తెలియడం కోసం ఎట్లా డయాగ్రామ్లో ఇది కలర్ అనేది వేసాను. ఓకే, ఇప్పుడు కంక్లూజన్లోకి వెళ్ళిపోతాం. ఇది డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే అన్ని పాజిటివ్లో ఉన్నాయి. కంక్లూజన్లో నెగిటివ్ అనేది వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనం దాన్ని నెగిటివ్ ఇచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు ఆల్ ప్యారెట్స్ ఆర్ స్పారోస్, ఆల్ ప్యారెట్స్ ఇక్కడ ఉంది, ఆర్ స్పారోస్ అన్నాడు. కరెక్ట్గా స్టేట్మెంట్. ఆల్ ప్యారెట్స్ ఆర్ స్పారోస్, ఫస్ట్ ఇది వచ్చింది, తర్వాత స్పారోస్ వచ్చింది. స్పారోస్ బయటే ఉంది కదా,
ఇది క్యాట్స్ అనమాట. ఇది దీనికి సంబంధించింది. ఇది కట్ అయిపోయింది. తర్వాత సమ్ ప్యారెట్స్ ఆర్ క్యాట్స్, సమ్ ప్యారెట్స్ ఇక్కడ ఉంది, ఆర్ క్యాట్స్ అన్నాడు, క్యాట్స్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు. కాబట్టి ఇది రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని రైట్ అయినాయి? ఓన్లీ ఏ అనేది ట్రూ అయింది. ఓన్లీ ఏ ఈజ్ ట్రూ. అది ఓన్లీ కంక్లూజన్ ఏ ఈజ్ ట్రూ అని కూడా అనవచ్చు. ఎక్కడైంది? ఓన్లీ బి ఈజ్ ట్రూ. బి ఈజ్ ట్రూ. మీకు ఇంకా ఇంతవరకు అయితే ఇక ప్రీవియస్గా చెప్పింది. మీకు ఇప్పుడు కొత్త చెప్పింది ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్లు ఉండి నెగిటివ్ కంక్లూజన్ ఉందంటే మాత్రం అవి డైరెక్ట్గా ఎలిమినేట్ చేయండి అని చెప్పినాయి ఇక్కడ. ఓకేనా? ఇంతవరకు. ఇప్పుడు ఏంటంటే ఈదర్ గురించి మాట్లాడుకుందాం. ఈదర్ ఏ ఆర్ బి గురించి మాట్లాడుకున్నాం. ఇది కూడా ఆప్షన్స్లో ఎత్తాడు, కానీ రేర్గా ఇస్తాడు. ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద వాటిలోనే ఏంది CGL లెవెల్లో ఆ టైపు అంటే అలాంటి ఎగ్జామ్స్లో రేర్గా ఇస్తాడు. ఎందుకంటే కొంచెం డిఫికల్టీగా ఉంటాయి కాబట్టి ఇవి మీరు అర్థం చేసుకోవడానికి. దీంట్లో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ని ఫాలో అవుతేనే ఈ యొక్క ఆప్షన్ అనేది ప్రూవ్ అయ్యిద్ది. ఓకేనా? ఫస్ట్ 2 కంక్లూషన్స్ అనేవి నెగిటివ్ అయిపోవాలి. ఇప్పుడు 2 కంక్లూషన్స్ ఉన్నాయి అనుకో, ఈ 2 కంక్లూషన్స్ అనేవి నెగిటివ్ అయిపోవాలి. అది ఈ రెండింటికి అర్థం. 2 కంక్లూషన్స్ ఆర్ నెగిటివ్. ఇంటూ అంటే నెగిటివ్ అనమాట, ఏ అండ్ బి. నెక్స్ట్ వచ్చేసరికి 2 కంక్లూషన్స్లో సేమ్ పర్సన్స్ ఉండాలి, లేకపోతే సేమ్ థింగ్స్ ఉండాలి. సేమ్ పర్సన్స్ అయినా థింగ్స్ అయినా అంటే నీకు ఇచ్చే కంక్లూషన్ బట్టి. ఇప్పుడు ఇక్కడ లైన్ అని ఇచ్చాను, ఇక్కడ ఎలిఫెంట్ అని ఇచ్చాను, ఎక్కడ ఎలిఫెంట్ అని ఇచ్చా, ఎక్కడ లైన్, అంటే సేమ్ పర్సన్స్ ఉన్నారు, అంటే సేమ్ అనే జీన్స్ ఉంది, అంటే యానిమల్స్ కదా అవి సేమ్ ఉన్నాయి కదా. ఎక్కడ లైన్స్ ఉంది, ఎక్కడ లైన్స్ ఉంది, ఎక్కడ ఎలిఫెంట్స్ ఉంది, ఎక్కడ ఎలిఫెంట్స్ ఉంది, సేమ్ ఉన్నాయి కాబట్టి అది సాటిస్ఫై అయినట్టు. తర్వాత 2 కంక్లూషన్స్లో ఒకటి పాజిటివ్లో ఉండాలి, ఒకటి నెగిటివ్లో ఉండాలి. ఇక్కడ నెగిటివ్లో ఉంది, ఇక్కడ పాజిటివ్లో ఉంది. ఇంత చెప్పే కదా, నో అని ఉంటే మాత్రం అది నెగిటివ్ అనే. అలానే నెగిటివ్ పాజిటివ్ అనేది 2 ఉండాలి కంక్లూషన్స్లో. ఇవన్నీ సాటిస్ఫై అయితేనే ఈ యొక్క ఆప్షన్ అనేది ట్రూ అయింది. ఓకే, దీని ప్రకారంగా ఎగ్జాంపుల్ అనేది చెప్పేసుకుందాము. ఒకటే ఇప్పుడు సమ్ టైగర్స్ ఆర్ ఎలిఫెంట్స్ డయాగ్రామ్ గీసేద్దాం. నేను టైగర్స్, ఎలిఫెంట్స్, సమ్ కాబట్టి ఇలా డయాగ్రామ్ ఎలిఫెంట్స్. తర్వాత ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్. లయన్స్ అనేవి టైగర్స్లో ఉన్నాయంట. ఓకే, ఇది డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు మీకేం చెప్పాను ఇందాక, డైరెక్ట్గా ఇలా అన్ని పాజిటివ్లో ఉన్నాయి అనుకో స్టేట్మెంట్స్ అనేవి, డైరెక్ట్గా దీన్ని ఇంటూ కొట్టేయచ్చు మనం. అసలు నెగిటివ్ ఉన్నదాన్ని చెక్ చేయ అవసరం లేదు, అసలు పని లేదాక దాన్ని డైరెక్ట్గా ఇంటూ కొట్టేయచ్చు. తర్వాత ఇప్పుడు దీన్ని చూద్దాం. సమ్ ఎలిఫెంట్స్ ఆర్ లయన్స్. ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా? లయన్స్ కానీ ఎలిఫెంట్స్కి ఏం రిలేషన్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంది, ఇది కూడా రాంగ్ అయిపోయిందని ఆప్షన్లో నీదర్ ఏ ఆర్ నార్ బి అని ఉండేది. వీళ్ళు ఏంది ఆప్షన్ చూసి అది పెట్టేస్తారు, కానీ అది పెట్టకూడదు. ఎందుకంటే ఈదర్ ఏ ఆర్ బి అని ఇచ్చాడంటే మీరు అది కూడా చెక్ చేసుకోవాలి. అది చెక్ చేయాలంటే మీకు ఈ రూల్స్ అనేవి తెలియాలన్నమాట. ఈ రూల్స్ ఏంది, ఫస్ట్ 2 ఫాల్స్ అవ్వాలన్నాను, ఇక్కడ 2 ఫాల్స్ అయినాయి కాబట్టి అది సాటిస్ఫై అయింది. ఈ 3 సాటిస్ఫై అయితేనే మీకు ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అయింది. లేకపోతే నీదర్ ఏ ఆర్ నార్ బి కూడా వెళ్ళిపోవచ్చు మీరు. లేకపోతే బోత్ ఏ అండ్ బి ఫాల్స్ అనే స్టేట్మెంట్ ఉండి ఆప్షన్ ఉండి దానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఈ 2 ఫాల్స్ అయిపోయినాయి ఇక్కడ ఈ కండిషన్లో. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ పర్సన్స్ కానీ సేమ్ థింగ్స్ కానీ ఉండాలన్న. సేమ్ పర్సన్స్ అంటే ఎక్కడ లైన్ ఎలిఫెంట్ ఉంది, ఎక్కడ ఎలిఫెంట్ లైన్ ఉంది కాబట్టి సేమ్ ఉన్నారు ఇద్దరు. నెక్స్ట్ వచ్చేసరికి ఏమన్నాను, ఒకటి పాజిటివ్లో ఉంటే ఒకటి నెగిటివ్లో ఉండాలి. అంటే ఒకటే ఇక్కడ ఇచ్చే 2 స్టేట్మెంట్లు ఇచ్చాయి కాబట్టి మీకు అలా ఒకటి పాజిటివ్లో ఉంటే ఒకటి నెగిటివ్లో. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట, కంక్లూజన్ అనమాట. ఇదేమో నెగిటివ్ కంక్లూజన్ కాబట్టి అది కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమొచ్చింది, ఈదర్ ఏ ఆర్ బి. ఇది ఆప్షన్ అనమాట కదా దీనికి ఆన్సర్ అనేది. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే మీకు కొంచెం డిఫికల్టీగా అనిపించింది, ఎందుకంటే మీరు ఈ ఈదర్ అనేది పెట్టాలంటే ఈ 3 రూల్స్ అనేవి సాటిస్ఫై అయితేనే ఈ ఈదర్ అనేది మీరు పెట్టగలరు. ఇది ఒకసారి బాగా చూసుకోండి. దీని మీద ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది దానికి ఎగ్జాంపుల్ 2 అనమాట.
మీకు ఇందాక చెప్పాక నెగిటివ్ ఉంటే డైరెక్ట్గా పెట్టేయండి అని, ఇక్కడ అన్ని పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి నెగిటివ్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇంటూ ఇచ్చేసాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు డయాగ్రామ్ ఇద్దాం. దీన్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చా, ఆప్షన్స్ ఇలాగానే ఇవ్వచ్చు అని, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సి అండ్ ఈదర్ అంటే మిక్స్డ్ అనమాట ఇది ఆప్షన్ అనేది. ఇక్కడ ఒకవేళ మిక్స్డ్ ఉంటే కన్ఫామ్గా ఇది రైట్ అయ్యి మిగతా రాంగ్ అయినాయని మీరు ఇది పెట్టేస్తారు. ఒకవేళ దీంతోపాటు ఏదన్నా లింక్ ఉంటే మాత్రం దాన్నిగా చెక్ చేసుకోవాలి, అందుకే ఇది ఇచ్చే మీకు. ఫస్ట్ వచ్చేసరికి డయాగ్రామ్ అనేది గీద్దాం. ఆల్ కేసా డబ్ల్యూస్, కేస్ అనేది ముందు వచ్చినాయి కాబట్టి ముందర కేస్ అనే దానికి పేరు పెట్టేసి తర్వాత డబ్ల్యూ దాని బయట డబ్ల్యూ గీసేసా. ఓకే, తర్వాత సమ్ డబ్ల్యూస్ ఆర్ జేస్, డబ్ల్యూస్కి జేస్కి రిలేషను, డబ్ల్యూస్కి జేస్కి రిలేషను. తర్వాత సమ్ జేస్ ఆర్ ఆర్స్, జేస్కి ఆర్కే, జేకి ఆర్కే. ఓకే, ఇది డయాగ్రామ్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇంటూ పెట్టేసాం ఒకటి, మిగతా చూద్దాం. ఆల్ ఆర్స్ ఆర్ కేస్ అన్నాడు, ఆల్ ఆర్స్ కేస్ అన్నాడు. అసలు ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు, కాబట్టి ఇది రాంగ్ అయిపోయింది డైరెక్ట్గా. సమ్ డబ్ల్యూస్ ఆర్ కేస్ అన్నాడు, సమ్ డబ్ల్యూస్ ఆర్ కేసు కరెక్టే కదా, ఎందుకంటే మీకు తెలుసుగా సమ్ డబ్ల్యూస్ ఆర్ కేస్ అంటే ఆల్ కేస్ ఆర్ డబ్ల్యూస్ అయినప్పుడు సమ్ డబ్ల్యూస్ కూడా కేస్ అవుతాయి అని మీకు ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పా. ఒకసారి డౌట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఒకసారి, ఇది కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ జేస్ ఆర్ కేసు, సమ్ జే అనేది ఎక్కడ ఉంది, కే అనేది ఇక్కడ లోపల ఉంది, ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు, కాబట్టి ఇది రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంది, ఓన్లీ సి ఈజ్ కరెక్ట్ అనే ఉంది. ఇక్కడ ఆప్షన్లో కూడా ఓన్లీ సి ఈజ్ ట్రూ అని ఉంది, మీరు డైరెక్ట్గా ఇది ఆప్షన్ కరెక్ట్ అని ఇది పెట్టేస్తారు, అది రాంగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా చెక్ చేయాలి. ఎక్కడ కూడా సి అనేది ఉంది, ఓన్లీ సి అండ్ ఈదర్ బి అండ్ డి ఈజ్ ట్రూ అని కూడా ఇచ్చారు. ఇది ఈ లింక్ ఉన్నది కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఇది ఈ లింక్ లేకపోతే డైరెక్ట్గా మీరు ఓన్లీ సి అని పెట్టేయచ్చు ఆప్షన్లో. ఈ లింక్ ఉంది కాబట్టి దీన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈదర్ వచ్చింది, ఇక్కడ ఈదర్ వచ్చిందంటే ఏమేమి రైట్ అవ్వాలి, ఈ రెండింటిని బి అండ్ డి కంక్లూషన్స్ చెక్ చేసుకోవాలన్నమాట. బి అండ్ డి కంక్లూషన్స్ ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది అంటే ఫస్ట్ రూల్ అనేది సాటిస్ఫై అయింది, ఫస్ట్ రూల్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ రూల్ ఏమన్నాను నేను, సేమ్ పర్సన్స్ కానీ సేమ్ థింగ్స్ కానీ ఉండాలన్నా. ఈ రెండే చెక్ చేస్తుంది, సేమ్ పర్సన్స్ కానీ సేమ్ థింగ్స్ కానీ. ఎక్కడ కే ఉన్నాడు, ఎక్కడ జే ఉన్నాడు, ఎక్కడ జే ఉన్నాడు, కే ఉన్నాడు, సేమ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి రెండోది కూడా సాటిస్ఫై అయింది. ఇంకోటి ఏమన్నాను, ఒకటి పాజిటివ్లో ఉంటే ఒకటి నెగిటివ్లో ఉండాలన్న. ఇదేమో నెగిటివ్లో ఉంది, ఇదేమో పాజిటివ్లో ఉంది కాబట్టి మూడోది కూడా సాటిస్ఫై అయింది. అంటే ఇక్కడ ఈదర్ బి అండ్ డిఆర్ కూడా ట్రూ అవుద్ది కాబట్టి ఆప్షన్ 2 అనమాట కరెక్ట్ ఆప్షన్. అందుకే మీకు ఈ ఆప్షన్స్ ఇలా ఇవ్వడానికి కారణం అయితే ఇదే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇది లాస్ట్ది అనమాట. ఓకే, ఇది లాస్ట్ క్వశ్చను. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాగా ఇస్తాడు. ఇప్పుడు స్టేట్మెంట్లు 2 ఇచ్చేసి కంక్లూషన్లో ఆర్ అనేది ఈ మధ్య కొత్తగా పెడుతున్నాడు అనమాట. అందుకే మీకు ఈ ఆర్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశాను. ఎలా అంటే ఇప్పుడు ఆల్ బస్సెస్ ఆర్ వ్యాన్స్ అన్నాడు, ఆల్ బస్సెస్ ఆర్ వ్యాన్స్, బస్సెస్ ఆర్ వ్యాన్స్, వ్యాన్స్ అనేవి బయట. ఓకే, తర్వాత సమ్ సైకిల్స్ ఆర్ వ్యాన్స్, సైకిల్ కన్నా వ్యాన్కి రిలేషన్ ఉండాలి, సైకిల్. ఓకే, ఇప్పుడు కంక్లూషన్లోకి వచ్చేద్దాం. సమ్ వ్యాన్స్ ఆర్ బస్సెస్ అన్నాడు, సమ్ వ్యాన్స్కి అండ్ బస్సెస్కి తెలుసుగా. ఆల్ బస్సెస్ ఆర్ వ్యాన్స్ అయినప్పుడు సమ్ వ్యాన్స్ ఆర్ బస్సెస్ కూడా అవుతాయి, ఇది కరెక్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంది, నో బస్ ఈజ్ సైకిల్, నో బస్ ఈజ్ సైకిల్. అసలు ఇది డైరెక్ట్ పెట్టేసి, ఎందుకంటే అక్కడ పాజిటివ్ ఉన్నాయి కదా, పైన పాజిటివ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మీరు ఏంది ఇంటూ అనేది పెట్టేయచ్చు. కాకపోతే ఇక్కడ ఆర్ ఇచ్చాడు, అది రాంగ్ అయిపోయిందని ఇక ఇది చెక్ చేయకుండా ఉండకూడదు, దీన్ని కూడా చెక్ చేయాలన్నమాట. ఆర్ అని ఇచ్చినప్పుడు దీన్ని కూడా చెక్ చేస్తేనే మీకు అందుకే ఈ ఆర్ అనేది ఇచ్చేదే మెయిన్ పర్పస్ దానికి. తర్వాత సమ్ బస్సెస్ ఆర్ సైకిల్స్ అన్నాడు, సమ్ బస్సెస్ ఆర్ సైకిల్స్ అన్నాడు. ఇక్కడ ఏమన్నా లింక్ ఉందా రెండింటికి, బస్సెస్ కన్నా సైకిల్కి? ఇక్కడ బస్సెస్ ఉంది, సైకిల్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగే. కాబట్టి ఓన్లీ ఏ ఈజ్ ట్రూ అయితే ఇక్కడ. అదే మీరు ఇక్కడ సమ్ వ్యాన్స్ అని ఇచ్చాడు అనుకో, ఇక్కడ సమ్ వ్యాన్స్ అనుకున్నాం మనం, బస్సుల బదులు వ్యాన్స్ అనుకున్నాం. సమ్ వ్యాన్స్ ఆర్ సైకిల్స్ అన్నాడు అనుకో, వ్యాన్స్కి సైకిల్స్కి రిలేషన్ ఉంది కాబట్టి అప్పుడేంది
బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అయిపోయింది, ఎందుకంటే రిలేషన్ ఉంది కదా, అప్పుడు ఇది సాటిస్ఫై అయిపోయింది. అప్పుడు బి అనేది ఆప్షన్ కట్ట కదా, అంటే ఇది తప్పు అయినా కానీ దీంట్లో ఇంకోటి ఉంది కాబట్టి ఇది రైట్ అయిపోయింది కాబట్టి రెండు రైట్ అయిపోతాయి. అప్పుడు బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అయింది. ఓకే, ఇంకా కొంచెం క్వశ్చన్ అనేది అర్థం కాకుండా ఇవ్వాలంటే మీకు ఒక్కొక్కసారి మోస్ట్లీ అని ఎత్తాడు. మోస్ట్లీ అంటే ఏం లేదు, మోస్ట్లీ అంటే మీకు మామూలుగా తెలుగులో ఏమని తెలుసు, మోస్ట్ అంటే చాలా వాటిలో కొన్ని అనేగా, అంటే కొన్ని అంటే సమ్ అనేగా, కాబట్టి డయాగ్రామ్ అనేది ఇలానే వచ్చింది మోస్ట్లీ అన్నా కానీ. తర్వాత ఓన్లీ అని వేస్తాడు. ఓన్లీ అంటే ఆల్ రివర్స్, అంటే మీకు అర్థమవుతాం కోసం ఆల్ రివర్స్ అని ఇచ్చారు. అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఆల్ సీస్ ఆర్ డీస్ అన్నాడు అనుకో, ఆల్ సీస్ ఆర్ డీస్ అన్నాడు అనుకో, మీరు ఏం చేస్తారు, ఇలా సీకి ఒక పేరు ఇచ్చేసి తర్వాత డీకి ఒక పేరు ఇచ్చేస్తారు. ఎలా అనే ఇప్పుడు ఓన్లీ సి ఈజ్ డి అన్నాడు అనుకో, ఓన్లీ సి ఈజ్ డి అన్నాడు అనుకో, ఇప్పుడేం దీన్ని రివర్స్లో రాయండి మీరు. ఇప్పుడు దీన్ని ఫస్ట్ తీసుకోవాలన్నమాట, డి అనేది ఇక్కడ లోపల తీసుకుని సి అనేది బయట ఇచ్చేయాలి. ఇది దీని అర్థం. అందుకే ఆల్ రివర్స్ అని పెట్టా, మీకు అర్థమవుతాం కోసం ఆల్ రివర్స్ అని ఇచ్చింది. ఇది డయాగ్రామ్ అనమాట. ఇలా కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు అని మీకు నోట్ అని పెట్టి ఇచ్చానమాట. అంతే, ఇంతవరకు ఇవి నేర్చుకుంటే మీకు ఇక సిలబస్ నుంచి అసలు ఏ డౌట్ అనేది ఉండదు. అసలు మీరు సిజిఎల్ లెవెల్లో అయినా కానీ ఏ క్వశ్చన్స్ అంటే కావాలంటే చెక్ చేసుకోండి, ఏ బుక్లో అయినా, ఆర్ఎస్ అగ్రవాల్ బుక్ అయినా ఏ బుక్లో అయినా చూసుకోండి. మీకు వీలుంటే అంతగా నాకు వీలుంటే కొన్ని క్వశ్చన్స్ కూడా దాంట్లో ఒకవేళ యాడ్ చేస్తాను. ఓకేనా, ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.